క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. జూలై నెల 31వ తేదీ 2025. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 107వ కీర్తన 21వ చరణం. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆశ్చర్య కార్యములు చేయువాడు. మన ఊహకు అందని కార్యములను దేవుడు మన జీవితంలో చేయగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. అవన్నీ ఆయన తన ఉచితమైన కృప ద్వారా మనకు చేయగలవాడు. ఇక మన జీవితంలో ఆయన కృపను గూర్చి పాడటం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ప్రజలలో దేవుణ్ణి ఘనపరచటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమే పనిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే చాలామంది దేవుడు చేసిన మేలులు మర్చిపోయి, జరిగిన వాటిని మర్చిపోయి, అడిగినవి అనుగ్రహించబడలేదని దేవుని మీద నిరుత్సాహంగా ఉంటారు. ఇది చాలా తప్పు ప్రియులారా. మొదట మనము దేవుడు చేసిన వాటికి కృతజ్ఞత కలిగి ఉంటే తర్వాత మనం కోరుకున్న వాటిని కూడా దేవుడు చేస్తాడు. మొదట చేసిన వాటికే కృతజ్ఞత చెల్లించట్లేదు, మరలా మనము అడగటము న్యాయమేనా? అది కరెక్టేనా? కాదు కదా. కాబట్టి ఈ మాటలు వింటున్న మనమందరము దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి, జీవితాన్ని బట్టి, దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని బట్టి, ప్రస్తుతం మనం కలిగి ఉన్న ప్రతి ఈవిని బట్టి మొదట దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. తర్వాత మనకు కావలసిన వాటిని వినయపూర్వకంగా అడుగుదాం. ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నిజమే తండ్రి, మీరు ఆశ్చర్యకరుడమైన దేవుడవై ఉన్నందుకు స్తోత్రాలు. మా జీవితంలో మాకు ఆశ్చర్యం కలిగించే కార్యములు మా జీవితంలో మీరు చేయగల దేవుడని, మీ కృప ద్వారా అట్టి కార్యములు మా జీవితంలో జరిగిస్తారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజము తండ్రి, మా తల్లి గర్భములో మేము రూపింపబడిన దినము మొదలుకొని నేటి వరకు ఎన్నో మేలులు మాకు చేశారు మీరు. అయితే కొన్నిసార్లు వాటన్నిటినీ మరచి ఇప్పుడు మాకు కావలసినవి మీరు అనుగ్రహించలేదని నీ మీద అలుగుతున్నాం, మందిరానికి దూరం అవుతున్నాం, వాక్యాన్ని మర్చిపోతున్నాం. ఇది తప్పు అని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మొదట మీరు చేసిన వాటన్నిటికీ కృతజ్ఞులమై ఉంటే తర్వాత మీరు చేయవలసిన వాటిని నిశ్చయముగా చేస్తారని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న మేమందరము కూడా ఇక మీదట నీ కృప ద్వారా మా జీవితంలో జరిగించిన ఆశ్చర్య కార్యములను గూర్చి అనేక చోట్ల ప్రచురము చేస్తూ మా జీవితకాలం అంతయు కృతజ్ఞులమై ఉండుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు సహాయం చేయమని, తద్వారా ఈ దిన వాగ్దానం మా అందరి జీవితం నెరవేర్చి మీ నామమును మహిమపరచుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.